నేను మీ శోభ. ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీసుల పాత్ర కీలకమైనదని కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రక్రియపై కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్టార్ అధికారులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల విధుల్లో చేయాల్సినవి, చేయకూడని చెక్ లిస్టు, హ్యాండ్ బుక్ లను క్షుణ్ణంగా చదవాలని కోరారు. రిటర్నింగ్ అధికారులు, సెక్టార్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ ను సందర్శించాలని, వారి పరిధిలోని పోలింగ్ స్టేషన్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి వసతుల విషయమై లోటుపాట్లు ఉంటే వెంటనే తమ దృష్టికి తెచ్చి వసతుల కల్పన పూర్తి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని చెప్పారు. శిక్షణ పొందిన రోజు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాస్టర్ శిక్షకులు, నోడల్ అధికారులైన ఎం కిరణ్ కుమార్, కె శేషగిరిరావు, ఎన్ బాలాజీలు ఎన్నికల ప్రక్రియపై పోలింగ్ కు ముందు, పోలింగ్ సందర్భంలో, పోలింగ్ తర్వాత చేయాల్సిన విధుల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులకు అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డీఎస్పీ విజయ్ కుమార్, 30 మండలాల నుంచి సెక్టార్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. లావేరు మండల కేంద్రంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా డ్వామాపీడి చిట్టిబాబు. శ్రీకాకుళం జిల్లా లావేరులో 2022-23లో జరిగిన ఉపాధి పనులపై గ్రామాల్లో సోషల్ ఆడిట్ నిర్వహించి వాటి సమస్యలపై గ్రామ సచివాలయ ఆవరణలో గ్రామ సభలు నిర్వహించిన అనంతరం మంగళవారం లావేరు మండల కేంద్రంలో సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా డ్వామా పీడి చిట్టిబాబు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చిట్టిబాబు అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లావేరు మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక మంగళవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పీడి చిట్టిబాబు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులన్నవి కేవలం చెరువులు, కాలువలకే పరిమితం కాదని, అవసరమైన సందర్భాల్లో రైతు వ్యవసాయ పనుల్లో కూడా పాల్గొవాలని తెలుపుతూ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా పేదవారే పనిచేస్తున్నారు కానీ వారిలో పనిలో మెరుగుదల లేకపోవడంతో దినసరి వేతనం 200 రూపాయల నుండి 250 రూపాయలకు దాటట్లేదని, పక్క రాష్ట్రాల్లో ఉపాధి వేతనదారులు పనులను మెరుగ్గా చేయటం వల్ల సంవత్సరం 365 రోజులు పని కలుగుతుండటంతో పాటు దినసరి ఉపాధి వేతనం సుమారు 300 రూపాయలు దాటి లభ్యమవుతుందని, ఇదే విధంగా మన ప్రాంత వాసులు కూడా పనిచేసినట్లయితే అదే వేతనానికి వేరగలరని, ఈ విషయంలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు సరైన అవగాహన కల్పించే బాధ్యత తీసుకుని మెరుగైన పనులు చేయించాలని పేర్కొన్నారు. అనంతరం సోషల్ ఆడిట్ లో కొన్ని పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల లోపాలు గుర్తించి వారి పనితీరుపై, వేతనదారులు చేసిన ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటామని, సక్రమంగా పనిచేయడానికి ఇష్టం లేని వారిని మానేయొచ్చని హెచ్చరించారు. సూపర్ 6 తోనే ప్రజా సంక్షేమమని మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో భాగంగా సత్యవరం గ్రామానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తికి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ముందుగా పాదాలమ్మ అమ్మవారికి భగ్గు రమణమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం వీధుల్లో పర్యటించి టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించి మేనిఫెస్టోలో గల సంక్షేమ పథకాలను ముద్రించిన క్యాలెండర్లు, కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు బెవర రాము, పీసకృష్ణ, ఓళ్ల పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలు మంగళవారం లెక్కించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలు మంగళవారం లెక్కించగా 23 రోజులకు గాను నోట్ల రూపేణా 57,61,049 రూపాయలు, చిల్లర రూపేణా 1,49,726 రూపాయలు, మొత్తం కలిపి 59,10,775 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. మంగళవారం 9 గంటలకు ఆలయ అనివెట్టి మండపంలో శ్రీహరి సేవ వారితో ఈ లెక్కింపు జరిపామని తెలిపారు. అలాగే బంగారం 31 గ్రాములు,
వెండి 600 గ్రాములు మరియు విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $9, నేపాల్ రాష్ట్ర బ్యాంకు $25, సౌదీ అరేబియన్ మేనేటరీ 10 రియల్స్, ఖతర్ సెంట్రల్ బ్యాంక్ 10 రియల్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్ 100 పైసా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 140 దిరామ్స్ వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్, ఆలయ అనువంశక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడిని ఆదుకున్న సీతయ్య ఫౌండేషన్. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరివంక గ్రామానికి చెందిన డి లక్ష్మణరావు గత 5 సంవత్సరాల ముందు జరిగిన ఒక యాక్సిడెంట్ లో గాయపడడం వల్ల నడవలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన ఇంటికి మంచానికి పరిమితమైపోయారు. వైద్య సహాయం నిమిత్తం దాతల కోసం ఎదురు చూస్తున్నారనే విషయం తెలిసిన సీతయ్య ఫౌండేషన్ వారు సహృదయంతో ఒక వీల్ చైర్ ని హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో యువైసీ సంస్థ వారి సమక్షంలో అందించారు. కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ సతీష్, గ్రామ పెద్దలు, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు, యువైసీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఇంత గొప్ప సాయం అందించిన సీతయ్య ఫౌండేషన్ వారికి గ్రామస్తులు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలిపారు. చెన్నాపురం గ్రామ సచివాలయంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆరంగి మురళీధర్. చెన్నాపురం గ్రామ సచివాలయంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నర్సనపేట మండల అధ్యక్షులు ఆరంగి మురళీధర్ ప్రారంభించారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ ప్రతినిధి రామారావు, సర్పంచ్ ప్రతినిధి కొంకేన నరసింహమూర్తి, ఎంపీటీసీలు రువ్వవాసు, నేతింటి రాజేశ్వరరావు పాల్గొన్నారు. పాలకొండ మండలం సిరికొండ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం. పాలకొండ మండలం సిరికొండ గ్రామ సమీపంలో బైకు, ఆటో ఢీకొని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులకి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలు పాలైన 3 వ్యక్తులు పాలకొండ మండలం లుగ్మూరు గ్రామానికి చెందిన వ్యక్తులుగా స్థానికులు గుర్తించారు. ప్రమాదానికి గురైన ఆటో వీరఘట్టం మండలం మెట్ట వెంకటాపురం గ్రామానికి చెందిందిగా గుర్తించారు. బాధితులను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శాలిగుండం బౌద్ధ స్తూపాన్ని సందర్శించిన బీఎస్ఐ జాతీయ అధ్యక్షుడు, కార్యదర్శులు చంద్రబోధి పాటిల్ అండ్ గ్యాంగ్ డే బృందం. శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిగుండం బౌద్ధ స్తూపాన్ని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రబోధి పాటిల్, గ్యాంగ్ డేతో పాటు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లు హరిబాబు, బివి దుర్గారావు, మురళీకృష్ణ, సీనియర్ న్యాయవాది శ్రీకాకుళం బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుద్ధుడు ఆశయాలు, పంచశీల సూత్రాలు, ప్రబుద్ధ భారత నిర్మాణం ద్వారా ప్రజలకి జ్ఞానోదయం కలుగుతుందని, ఆ మార్గంలో ప్రజలు పయనించడం ద్వారా జ్ఞాన మార్గం కలుగుతుందని తెలిపారు. ఈ బృందం పర్యటించిన వారిలో బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి బి కృష్ణారావు, హనుమంతు మన్మథరావు, ప్రముఖ జెమ్స్ హాస్పిటల్ వైద్యుడు రామారావు, దండాసి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. డోలపేట ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు, ప్లాంకులను పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా రాజాం మండలం కంచరాం డోలపేట ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు చిన్న శ్రీను సోల్జర్స్ ఆధ్వర్యంలో ఆల్ ది బెస్ట్ చెప్తూ పెన్నులు, ప్లాంకులను సంస్థ అధ్యక్షురాలు సిరి సహస్ర చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. మెరుగైన ఫలితాలు తెచ్చుకున్న వారికి ఆ సంస్థ ద్వారా బహుమతులు అందజేస్తామని చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ అధ్యక్షురాలు సిరి సహస్ర తెలియజేశారు. మార్చి నెల 9వ తారీఖు జరగబోయే జాతీయ లోక్ అదాలత్ మార్చి నెల 16వ తేదీకి వాయిదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారు మార్చి నెల 2వ శనివారం అనగా 9వ తారీఖున జరుపు తలపెట్టిన జాతీయ లోక్ అదాలత్ను శివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి నెల 16వ తారీఖుకి వాయిదా వేసినట్లు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మార్చి నెల 16వ తారీఖున జరిగే జాతీయ లోక్ అదాలత్లో అన్ని రకాల సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు మాత్రమే కాకుండా మోటార్ ఇన్సూరెన్స్ కేసులు, బ్యాంకు కేసులు, ప్రీ లిటిగేషన్ స్థాయిలో ఉండే కేసులు శ్రీకాకుళం జిల్లా ప్రధాన కేంద్రంలోని కోర్టుల్లో కాకుండా ఆంధ్రవలస, కోటబొమ్మాళి, పాలకొండ, పలాస, పాతపట్నం, రాజాం, సోంపేట, టెక్కలి, నరసనపేట, కొత్తూరు, పొందూరు, ఇచ్చాపురం కోర్టుల్లో కూడా మార్చి నెల 16వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. కావున శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరికైనా రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు గాని, ఏవైనా సివిల్ కేసులు గాని, ప్రీ లిటిగేషన్ స్థాయిలో ఉండే కేసులు గాని రాజీ చేసుకున్నటకు ఈ జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.